ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి చిచ్చుముదురుతోంది. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నారు టీడీపీ నేతలు. తాజాగా పిఠాపురం టీడీపీ నేత వర్మ కూడా లోకేష్ కు మద్దతుగా నిలిచారు. నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అడిగితే తప్పేంటన్నారు వర్మ. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వర్మ లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనడం చర్చగా మారింది. వర్మకు పదవులు రాకుండా పవన్ అడ్డుకుంటున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని వర్మ అడగడం మరింత కాకరా చేస్తోంది. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నారని ప్రశ్నిస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకు. మరి సీఎం సీఎం అనలేదా? రమణపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగల కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ స్పందన. ఇటు తెలుగుదేశం పార్టీలో అటు కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చిచ్చు రాజేస్తోంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ చర్చ జరుగుతోంది. కాకినాడ జిల్లాకి చెందిన మహాసేన రాజేష్ తొలుత ఈ ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ కి ఇవ్వాలంటూ వ్యాఖ్యలు చేశారు. తర్వాత మైదుకూరు నాయకులు అడిగారు, తర్వాత నెల్లూరు నాయకులు అడిగారు. తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిఠాపురం ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఆదివారం మీడియా సమావేశం పెట్టి దేనిపై స్పందించారు. నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇచ్చి తీరాలి, ఇది తన ఒకరి కోరిక మాత్రమే కాదు, యావత్ కార్యకర్తలు కోరుకుంటున్నారంటూ ఆయన తన గళాన్ని ఇప్పడం జరిగింది. మీడియాతో పాటు పలు మీడియా ఛానళ్లు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు. లోకేష్ డిప్యూటీ సీఎం పదవికి అర్హుడు, కట్టబెడితే తప్పేంటి, కార్యకర్తల మనోభావాలు పరిగణలో తీసుకోవాలన్నారు. ఇప్పటికే పిఠాపురం నుంచి వర్మ స్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గెలిచారు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారని, ఎంపీ ఇస్తారని, ఎమ్మెల్సీగా మంత్రి పదవి ఇస్తారని, లేదా టీటీడీ చైర్మన్ ఇస్తారని ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ని డిస్టర్బ్ చేయడం ఇస్తే కూటమికి ఇబ్బంది అవుతున్న కారణంతో వర్మను పక్కన పెట్టేశారు. పిఠాపురంలో రెండో అధికార కేంద్రం లేకుండా పూర్తిగా పవన్ కళ్యాణ్ కే బాధ్యతలు అప్పగించడంతో వర్మ అసంతృప్తితో ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చినప్పుడు కూడా కొంత రభస జరిగింది. వర్మ అనుచరులను అడ్డుకోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోతానని బెదిరించడం కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కార్యకర్తలు, చివరికి పొలిట్ బ్యూరో సభ్యులు లోకేష్ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. ఖచ్చితంగా ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, పార్టీ పరిస్థితి అయిపోయింది, ఇక లేవదు అనుకున్న సమయంలో ఆయన యువగళం పాదయాత్ర ద్వారా పునరుజ్జీవం కల్పించారు. రేపటి భవిష్యత్తు పూర్తిగా లోకేష్ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వర్మ బల్లగుద్ది మరీ చెప్పడం జరిగింది. ఏదైతే కొంతకాలంగా నాయకులు బహిరంగంగా మాట్లాడకుండా చంద్రబాబును కలిసి చెప్తున్నారు, ఒక మహాసేన రాజేష్ మాత్రం బహిరంగంగా మాట్లాడారు. తాజాగా ఈ రోజు పిఠాపురంలో వర్మ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఖచ్చితంగా లోకేష్ కి ఇవ్వాలి, రేపటి తరం భవిష్యత్తు ఆయనదే. ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు మీరుతున్న నేపథ్యంలో 2029 ఎన్నికలను అడిగి పార్టీని నిలబెట్టి నడిపించేందుకు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. దీన్ని జన సైనికులు కూడా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు పోటీగా లోకేష్ ను దింపుతారా, పవన్ కళ్యాణ్ పై కోపంతోనే వర్మ ఈ ఆరోపణలు చేస్తారా అన్న కోణంలో కూడా జన సైనికులు చర్చించుకుంటున్నారు. స్పందన.
రైట్, అంటే ఏంటి ఇప్పుడు మొదటి నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నా కూడా కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి అసలు చిచ్చేందుకు ముదురుతోంది. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఎందుకు వచ్చింది? మరి ఏంటి ఫైనల్ గా ఇతనికి ఏ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? వాస్తవానికి తొలుత ఉప ముఖ్యమంత్రి పదవి ఒకటే ఇచ్చారు. 2014, 2019 మధ్య ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు చంద్రబాబు చేశారు. 2019, 2024 వైసీపీ ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే తనతో సమంగా పవన్ కళ్యాణ్ గౌరవిస్తానని ఎన్నికల ముందే చంద్రబాబు ప్రకటించడంతో కేవలం ఆయన ఒక్కరికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. 8 నెలలుగా కూడా ఇది సాఫీగానే జరిగింది. ఒక్కసారిగా మహాసేన రాజేష్, దానికి కూడా కారణం ఉంది. ఆయనకి ఎన్నికలకు ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోకి టికెట్ కేటాయించారు. అక్కడ జన సైనికులు అడ్డుకున్నారు. ఆయనకి టికెట్ ఇవ్వడానికి లేదన్నారు. దాంతో ఆయనకి వెనక్కి తగ్గారు. రాజోల టికెట్ జనసేనకి ఇచ్చారు. జనసేన గెలిచింది. కొంతకాలం సైలెంట్ గా ఉన్న రాజేష్ ఇదే అదనుగా భావించి 4 రోజుల క్రితం వీడియో విడుదల చేశారు. ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ వాదాన్ని బలపరుస్తున్నారు. ముఖ్యంగా వర్మ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆయనకి టికెట్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించినప్పుడు వర్మ అనుచరులు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. చంద్రబాబు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. అదే రోజు నారా లోకేష్ ఫ్లెక్సీలు కూడా అక్కడ దగ్ధం చేయడం జరిగింది. అయితే చంద్రబాబు పిలిచి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా పలు బహిరంగ సభల్లో నా కోసం సీటు త్యాగం చేస్తున్న వర్మకు గుర్తింపు ఇస్తానన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి గుర్తింపు రాలేదు. మధ్యలో రాజ్యసభ సభ్యులు వచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవులు వచ్చాయి కానీ వర్మను పరిగణలో తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏదైతే తెర మీదకి లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయాలి అనే పదవి వస్తుందో ఆ వాదాన్ని బలపరుస్తూ ఈ రోజు వర్మ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్దిసేపటికి అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి 1 అవర్ అయింది. ఇలాగా జన సైనికులు కూడా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏంటి సాంబశివరావు, వర్మ వ్యాఖ్యలకు సంబంధించి మరి జనసేన నుంచి ఎవరైనా స్పందించారా ఇప్పటివరకు? జనసేన నుంచి ఇంతవరకు బహిరంగంగా నాయకులు ఎవరు మాట్లాడలేదు. కానీ కొందరు కార్యకర్తలు మాత్రం మా పిఠాపురంలోనే చర్చిస్తున్నారు. మీరు ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ కి తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి మన పవన్ కళ్యాణ్ కి ఇవ్వండి అంటూ వాళ్ళు చర్చలు మొదలు పెట్టారు. ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ కి ఇవ్వాలి అన్నది కూటమిలో చిచ్చు పెట్టే అంశంగా కనిపిస్తుంది. దీనికి తోడు ఏదైతే మార్చి నెలలో నాగబాబును కేబినెట్ లో తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ కి ఇస్తే తప్పు లేదని తెలుగు తమ్ముళ్లు సమర్థిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇదే అంశానికి సంబంధించి వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీకు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది, అమిత్ షా గారు కోరారు. దాని మీద మీరు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుణ్ణి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇష్టం తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం కదా, మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా, మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చారంట. ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పుంఖాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 50 బెడ్రూమ్లు ఉన్నాయి, 60 బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళా వండి వాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా కూడా ఉంది. వాళ్ళ నదీ జలాల సమస్య ఎంత భయంకరంగా ఉందని అడుగుతా ఉన్నా. అరే శ్రీశైలంలోనూ నాగార్జున సాగర్లోనూ మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటగా విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు. ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోని కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
మరొక అంశాన్ని కూడా ఇక్కడ మీకు ప్రస్తావన చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, రెండవ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడానికి నిన్న పనులు ప్రారంభించారు. ఏదో T5 ఏదో సంథింగ్ లైక్ దట్ ఆ మిక్చర్ ని కలిపేదానికి, సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ కలిపేదానికి పైనుంచి ఆదేశాలు వచ్చాయని పనులు ప్రారంభించబోతున్నారని నిన్న నామినల్ గా ప్రజలు పనులు ప్రారంభించారనే మాట వినటం జరిగింది. పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. మొన్న కూడా చూశాను నేను. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాడు. డయాఫ్రమ్ వాల్ పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని. నేను కొన్ని వందల సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా. డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతినడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవివేకం. తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముందు కాఫర్ డ్యాముల నిర్మాణం చేయకోకుండా, నదిని డైవర్ట్ చేయకోకుండా మీరు చేసిన పాపానికి ఇవాళ మళ్ళా మా గురించి చెప్తున్నాడు. రెండోసారి వాళ్ళ డయాఫ్రమ్ వాల్ వేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి ఎక్యూజ్డ్ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే దేవినేని ఉమా. వీళ్ళ చేసినటువంటి తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక నమ్మకం ఉంది. చెప్పగా జనం నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా శరవేగంగా ముందుకు వెళ్ళింది. మేమున్నప్పుడే 2 కాఫర్ డ్యాములు కూడా క్లోజ్ చేయడం జరిగింది. స్పిల్వేని కంప్లీట్ చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తగా స్పీడ్ గా మేము ముందుకు తీసుకువెళ్లాము. కేవలం డయాఫ్రమ్ వాల్ విషయంలో జరిగిన తప్పిదం వలనే ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కుంటుబడింది. ఇవాళ మళ్ళా వాళ్లే సెకండ్ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది వేస్తున్నారు. వేసే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవివేకంగా చేసింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవి చాలా తప్పిదమైనటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఏంటంటే ఆయన చెప్పంగానే 2 పత్రికలు రాసేస్తాయి, 3 పత్రికలు రాసేస్తాయి, టీవీలో చెప్పేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నష్టం జరిగిందని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. ఇది వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. డయాఫ్రమ్ వాల్, రెండవ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీతో మీరు వేయించుతున్నారు. మంచిదే, వేయించండి, తొందరగా పూర్తి చేయండి. కానీ ఆ పాపానికి మీరే కారణం అనేది మరొకసారి చెబుతున్నాను. మీరు చెప్పిన ప్రతిసారి కూడా మళ్ళా నేను ఈ విషయాన్ని చెప్పవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎవరంది? ఓహో, ఏంటంటే ప్రకృతి విపత్తులు జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది, మ్యాన్ మేడ్ విపత్తులు జరిగితే ఎన్డీఏ వస్తుంది. మరి రమ్మను ఎన్డీఏని. ఎక్కడికి? తిరుపతి రమ్మనండి. 6 చనిపోయారండి. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ ఇది కాదా?